హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్తో పాటు ముఫాసా మూవీకి సంబంధించి, మ్యాక్స్ మూవీకి సంబంధించి, మార్కో మూవీకి సంబంధించి, అలాగే బేబీ జాన్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన కలెక్షన్స్ గురించి అయితే మన ఛానల్లో నేను చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇండియన్ హిస్టరీలో ఏదైతే ఇప్పటివరకు చాలా గ్రేటెస్ట్ ఫిల్మ్ ఉందో, ఏదైతే రాజమౌళి గారి ఆలోచన వల్ల, ప్రభాస్ గారి కష్టం వల్ల ఒక వండర్ అయితే బాహుబలి క్రియేట్ కావడం జరిగింది. ఆ తర్వాత 2017లో బాహుబలి 2 రావడం జరిగింది. ఈ సినిమా ఇండియాలోనే ఒక గ్రేటెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమా 2017లోనే ఇండియాలో దాదాపు 1810 కోట్లను వసూలు చేయడం జరిగింది. సినిమా తర్వాత ఇండియాలో చాలా పాన్ ఇండియా సినిమాలు రావడం జరిగింది. కానీ ఇండియాలో ఏ సినిమా కూడా కనీసం బాహుబలి రికార్డ్ టచ్ కూడా చేయలేకపోయింది. కానీ ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు, ఐకర్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 అయితే ఆ రికార్డ్ అయితే ఈ రోజుతో సమం చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్ప 2 అయితే ఈ రోజుకి బాహుబలి రికార్డ్ తో అయితే సమానంగా నిలబడడం జరిగింది. రేపు కలెక్షన్స్ తో బాహుబలి 2కి సంబంధించిన రికార్డ్స్ అయితే పుష్ప 2 అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. నాకు తెలిసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్ గా ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు వీడియోలో మనం కేవలం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. కానీ రేపటి వీడియోలో అసలు బాహుబలి రికార్డ్ ఎలా బద్దలు కొట్టింది పుష్ప 2 అండ్ ఎలాంటి రికార్డ్స్ ని ఇప్పటి వరకు సెట్ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందుగా మనము హాలీవుడ్ నుంచి వచ్చిన ముఫాసా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిసెంబర్ లో పుష్ప గారి రూల్ ముందు తట్టుకొని నిలబడ్డ ఏకైక మూవీ ఏదంటే అది ముఫాసా సినిమా. సో ఈ సినిమాకి వాయిస్ ఓవర్ తెలుగులో మహేష్ బాబు గారు ఇవ్వడం జరిగింది. అలాగే హిందీలో షారుఖ్ ఖాన్ గారు ఈ సినిమాకు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి 12 రోజుల్లో ముఫాసా సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 113,45,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా న్యూ ఇయర్ హాలిడే కాబట్టి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 9,56,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు అంటే ఈ రోజు తిరిగి వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది కాబట్టి 5,50,00,000 రూపాయలు అయితే ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ముఫాసా మూవీ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఈ 14 రోజుల్లో 128,51,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా దాదాపు 152,83,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఈ సినిమాకి ఇంకా టైం ఉంది కాబట్టి 200 కోట్ల క్లబ్లోకి కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. 2024లో మలయాళం మార్కెట్ నుంచి వచ్చి బిగ్గెస్ట్ సూపర్ హిట్ గా నిలుస్తున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకున్నాం. బేసిక్గా ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఫస్ట్ వీక్లో పూర్తిగా మలయాళం మార్కెట్ నుంచి రావడం జరిగింది. కానీ సెకండ్ వీక్లో ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ కలెక్షన్స్ అయితే హిందీ మార్కెట్ నుంచి రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ కూడా మిగతా లాంగ్వేజ్లో పెంచడం జరుగుతుంది. ఈ సినిమాని లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ వైలెంట్ ఫీలింగ్గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 13 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 47,52,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 14వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా వర్కింగ్ డే కాబట్టి ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,85,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 49,37,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే మార్కో సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 58,75,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఉన్ని ముకుందన్గా నడిచిన మార్కో మూవీ మొదటి 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 85,96,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా లాంగ్ రన్లో 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. సో ఫైనల్గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుదీప్ కిచ్చా గారు నడిచిన మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. కేవలం ఈ సినిమాని తెలుగు ఇంకా కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమాకి సంబంధించిన ఎక్కువ కలెక్షన్స్ అనేది కన్నడ లాంగ్వేజ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మ్యాక్స్ మూవీ మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37,73,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 8వ రోజు ఈ సినిమా 4,23,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 9వ రోజు అంటే ఈ రోజు వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సినిమా దాదాపు 2,50,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. మ్యాక్స్ మూవీకి సంబంధించిన మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 44,46,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా 52,90,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుదీప్ కిచ్చా గారు నడిచిన మ్యాక్స్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 9 రోజుల్లో 56,28,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. చివరిలో బాలీవుడ్ నుంచి వచ్చిన చివరి మూవీ ఏదంటే బేబీ జాన్ సినిమా. సో ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అయితే 180 కోట్లు. కానీ ఈ సినిమా అయితే బాలీవుడ్ మార్కెట్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా అయితే నిలబోతుంది. వరుణ్ ధవన్ గారు నడిచిన బేబీ జాన్ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 34,43,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు అంటే నిన్న న్యూ ఇయర్ హాలిడే కాబట్టి ఈ సినిమా 2,84,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా తిరిగి వర్కింగ్ డే కాబట్టి 1,90,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 39,17,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 46,61,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా అట్లీ కుమార్ గారు ప్రజెంట్ చేసిన వరుణ్ ధవన్ గారు నటించిన బేబీ జాన్ సినిమా హిందీలో మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 55,62,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సినిమా వరుణ్ ధవన్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాగా అయితే నిలవబోతుంది. ఇండియన్ హిస్టరీలోనే
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఫైనల్గా బాహుబలి 2 సినిమాతో సమంగా అయితే కావడం జరిగింది. ఇండియన్ హిస్టరీలో 2 తెలుగు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ దాదాపు 1800 కోట్ల మార్కును అందుకున్నాయంటే అవి 2 కూడా మన తెలుగు సినిమాలే. మన తెలుగు సినిమాల హీరోల ఇంకా డైరెక్టర్ల సత్తా ఏంటి అని మన తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్కు ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ పుష్ప 2 ఏ రికార్డ్స్ని సెట్ చేయడం జరిగింది అనేది రేపటి వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రోజు వీడియోలో పుష్ప 2కి సంబంధించిన కేవలం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 మొదటి 27 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 782 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 28వ రోజు ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి అంటే న్యూ ఇయర్ రోజు అంటే నిన్న హాలిడే కాబట్టి దాదాపు హిందీ నుంచే 9,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 29 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 798 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమా రేపటితో 800 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది హిందీ నెట్ కలెక్షన్ రూపంలో. అలాగే ఈ సినిమాకి సంబంధించిన హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 29 రోజుల్లో 945 కోట్లను వసూలు చేసింది. తెలంగాణలో ఈ సినిమా కేవలం హిందీ మార్కెట్లోనే 1000 కోట్ల క్లబ్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది. పుష్ప 2కి సంబంధించిన అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా మొదటి 28 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1283 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. 29వ రోజు అంటే ఈ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపు 9 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో పుష్ప 2 సినిమా మొదటి 29 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 1292 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి పుష్ప 2 సినిమా 29 రోజుల్లో 1538 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 29 రోజుల్లో దాదాపు 272 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 ఇండియన్ గ్రేటెస్ట్ ఫిలిం దాదాపు 1810 కోట్ల రూపాయలను అయితే వసూలు చేసి బాహుబలి రికార్డుతో సమానంగా ఈ పుష్ప 2 సినిమా అయితే నిలవడం జరిగింది. రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా అయితే బాహుబలి రికార్డ్ని కొట్టబోతుంది. సో ఫైనల్గా దాదాపు 1800 కోట్లకు పైగా ఇండియన్ మార్కెట్లో కలెక్ట్ చేసిన సినిమాలు 2 అవి మన బాహుబలి ఇంకా 2 పుష్ప 2 2 కూడా మన తెలుగు సినిమాలే కావడం మన తెలుగువాడి సత్తాన్ని ప్రపంచానికి చూపించడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు మన ఇండియన్ మార్కెట్లో అనేది మీరు కింద కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. పుష్ప గడి